Hello my dear students, very good morning to all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video I am going to share the syllabus and important questions for the all the inter vocational first year students in the language of the English in Telangana state. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము మార్చి 5th నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్న తెలంగాణ విద్యార్థులకు వృత్తి విద్య కోర్సెస్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అసలు ఏమేమి సిలబస్ ఉంది, ఏమి చదివితే పాస్ అవుతామో అన్ని క్లియర్గా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఇది ముఖ్యంగా వృత్తి విద్య కోర్సెస్ అంటే ఇంటర్ వొకేషనల్ చదువుతున్న ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ నుండి ఏమేమి సిలబస్ చదవాలి, ఎలా చదివితే పాస్ అవుతామో, ఎంత స్కోర్ చేయొచ్చు, మన అన్ని క్లియర్గా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ సిలబస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ 2023-24 నుంచి రివైజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ద సిలబస్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఇంగ్లీష్ ఫర్ 50 మార్క్స్ పేపర్ ఈస్ యాజ్ ఫాలోస్. ఓకే, కీప్ గోయింగ్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పోయిటరీ. సో టెక్స్ట్ బుక్ పోయిటరీలో మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే, ఈ టెక్స్ట్ బుక్ పోయిటరీలో మనకు కీప్ గోయింగ్, హ్యాపీనెస్, ఇవి రెండు చదివితే సరిపోతుంది. ఓకేనా? క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సో పోయిటరీ ప్రోస్లో రెండు ఉంటాయి. ఓకేనా? సో పోయిటరీ టెక్స్ట్ బుక్ ప్రకారం చూసినట్టే పోయిటరీలో ఇవి రెండు చదవాలి కంపల్సరీ. కీప్ గోయింగ్, హ్యాపీనెస్, ఇవి చదివితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రోస్, మనం ప్రోస్ నుంచి చూసినట్టయితే ఫాదర్ డియర్ ఫాదర్, ద గ్రీన్, ఇవి రెండు చదివితే సరిపోతుంది. అంటే పోయిటరీ నుంచి 2, ప్రోస్ నుంచి 2 కంపల్సరీగా చదవాలి. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇది మనకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను కావాల్సినంత. ఓకే, కాబట్టి ఫస్ట్ మనం సిలబస్ డిస్కస్ చేసుకుందాము, ఎందుకంటే చాలామంది ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు, కాబట్టి క్లియర్గా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే, సో ద ఛాంపియన్ తిమ్మక్క అంటే షార్ట్ స్టోరీస్. సో ప్రోస్ నుంచి 2, పోయిటరీ నుంచి 2, అదేవిధంగా షార్ట్ స్టోరీస్ నుంచి చూసినట్టయితే మనకు ఓకే ఓకే సో ప్లేయింగ్ ద గేమ్, ద ప్లేయింగ్ ద గేమ్. సో ఇక్కడ మనము ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ఇందులో కూడా 2 ఇచ్చారు ప్రతిదానికి. ప్రోస్ నుంచి 2, పోయిటరీ నుంచి 2, షార్ట్ స్టోరీస్ నుంచి 2, అంటే ఓవరాల్గా 6 చదివితే మనకు సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, ఇవన్నీ మనకు ఓకే మన గ్రామర్ పాయింట్ ఆఫ్లో వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఈ గ్రామర్ నెక్స్ట్ వర్డ్ గ్రామర్లో చూసినట్టు మిస్సింగ్ లెటర్స్, సైలెంట్ లెటర్స్, ఆడ్ సౌండ్స్ అవుట్, ఇవి కూడా ఇస్తారు. ఓకే, సో ఏ విధంగా ఉంటుంది ఈ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో మనం చూసినట్టయితే ఈ డివిజన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా చేస్తారంటే సెక్షన్ ఏ, మనం సెక్షన్ ఏ, సో మీకు క్లియర్గా మీకు అర్థమైంది అవుతుంది అనుకుంటున్నాను. సో మనం చదవాల్సింది ఏంటిదమ్మా ఇంగ్లీష్లో, సో మనము పోయిటరీ నుంచి 2, అది కూడా కీప్ గోయింగ్, హ్యాపీనెస్ చదివి సరిపోతుంది. ప్రోస్లో ఫాదర్ డియర్ ఫాదర్, ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక, ఇవి రెండు చదివితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ది షార్ట్ స్టోరీస్. ఈ షార్ట్ స్టోరీస్లో కూడా ప్లేయింగ్ ద గేమ్, ఓకే, అదేవిధంగా ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ఇవి రెండు ఓకే చదివితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మన గ్రామర్ పాయింట్లో చూసినట్టయితే మనకు సెక్షన్లో గ్రామర్ పాయింట్లో కూడా మనకేమి ఇచ్చారు. సో ఇందులో మనకు ఓకే, సో మనము గ్రామర్ పాయింట్ ఆఫ్లో చూసినట్టయితే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అదేవిధంగా టెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, మిస్సింగ్ లెటర్స్, సైలెంట్ లెటర్స్, ఆడ్ సౌండ్స్ అవుట్, ఇవన్నీ కూడా ఇస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా సెక్షన్ సికి సంబంధించినవి క్లియర్గా. సో ఓవరాల్గా ఈ విధంగా మీ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది దాని యొక్క సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో సిలబస్ ఆఫ్ ది ఇంటర్ వొకేషనల్ ఇంగ్లీష్ ఫర్ ఇన్ తెలంగాణ స్టేట్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మార్క్స్ అనేది డివిజన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డివిజన్ ఆఫ్ మార్క్స్, ద డివిజన్ ఆఫ్ మార్క్స్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, అంటే మార్క్ అనేది ఏ విధంగా వాళ్ళు డివైడ్ చేసి ఇస్తారని మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏ ఏంటిదంటే ప్రోస్ నుంచి మనం ఏమనుకున్నామమ్మా, ఫాదర్ డియర్ ఫాదర్, గ్రీన్ ఛాంపియన్ తిమ్మక, ఇవి రెండు చదవాలి. ఓకేనా? అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పోయిటరీ నుంచి కూడా చదవాలి. మనం సెక్షన్ ఏ మొత్తం ప్రోస్లో ఉంటాయి. పోయిటరీ అంటే ఏమనుకున్నా కీప్ గోయింగ్, హ్యాపీనెస్. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ అంటే ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ప్లేయింగ్ ద గేమ్. ఓకే, ఈ రెండు అంటే సెక్షన్ ఏ మొత్తము ప్రోస్, పోయిటరీ, షార్ట్ స్టోరీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా మనము 12 మార్క్స్ వీ కెన్ క్యారీ. ఓకేనా? ఈ ప్రతి దాంట్లో నుంచి మనకు 4 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ప్రోస్, పోయిటరీ, షార్ట్ స్టోరీస్. ఓకేనా? ఈ 3 నుంచి మనం 4 మార్క్స్ స్కోర్ చేస్తాం కాబట్టి 12 మార్క్స్ ఈజీగా మనకు సెక్షన్ ఏ. ఇఫ్ విల్ అటెంప్ట్ సెక్షన్ ఏ, ఇవి చదివితే 12 మార్క్స్ అంటే 18 మార్క్స్ పాస్ మార్క్స్. ఓకేనా?
కాబట్టి సో మనము కొంతమంది గ్రామర్ పార్ట్ మంచిగా ఉంటారు, కొంతమంది పోయిటరీ చదువుతూ ఉంటారు. ఓకేనా? కాబట్టి చూద్దాం. సెక్షన్ బి సెక్షన్ బి చూస్తే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయమ్మా. అంటే మీకు టెక్స్ట్ బుక్లోనే ప్యాసేజెస్ ఇస్తారు, ఆ ప్యాసేజెస్ చదివితే మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈవెంట్లో 8 మార్క్స్ ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? ఓకే, సెక్షన్ సి చూసినట్టయితే మనకు గ్రామర్, మన ఇంత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్ అనుకున్నాం కదా, అందులో నుంచి ఇస్తారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా 20 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్ అంటే ఆల్రెడీ మీ కాలేజీలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, అందులో 10 మార్క్స్ ఈ విధంగా తీసుకుంటారు. ఏ విధంగా కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ 4 మార్క్స్, లిజనింగ్ కాంప్రిహెన్షన్ 4 మార్క్స్, రీడింగ్ బుక్ 2 మార్క్స్, ఓవరాల్ 10 మార్క్స్. ఓకేనా? ఒకేషనల్ వాళ్ళకి 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్. 10 మార్క్స్ అనేది మీకు ఇంటర్నల్ మార్క్స్ అని మీ కాలేజీలో కండక్ట్ చేస్తారు. ఈ విధంగా డివిజన్ ఆఫ్ మార్క్స్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈజీగా ఉంటుంది. ఓకేనా? క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అంత క్లియర్గా క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. సో దిస్ ఈజ్ అ సిలబస్లో మనము పోయిటరీ నుంచి ఏం చదవాలి, ప్రోస్ నుంచి ఏం చదవాలి, స్టార్ స్టోరీస్ నుంచి ఏం చదవాలి, గ్రామర్లో ఏమేమి అటెంప్ట్ చేయాలి, సో అవన్నీ క్లియర్గా మీకు చెప్పాను. అర్థమవుతుంది కదా? సో గ్రామర్లో ఇవి మాత్రమే చూసుకోవాలి. ఓకేనా? క్లియర్. ఓకే, సిలబస్ చెప్పాను క్లియర్గా. సో మార్క్స్ ఏ విధంగా డివైడ్ చేస్తారంటే సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏలో ఇవి మనం చెప్పిన పోయిటరీ నుంచి ఏం చదవాలి, ప్రోస్ నుంచి ఏమి చదవాలి, షార్ట్ స్టోరీస్ అవి. తర్వాత సెక్షన్ బిని కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అవి కూడా నేను చెప్తాను తర్వాత. ఓకేనా? సెక్షన్ సి చూసినట్టు సెక్షన్ సిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రీపోజిషన్స్, టెన్సెస్ ఇవన్నీ ఇందులో నుంచి మనకి ఇస్తారు. ఓకేనా? అది అయిపోయింది. అంటే ఓవరాల్గా చూడండి, ఇక్కడ 12 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్. అంటే ఏంటిది? 18 + 2 అంటే 20 మార్క్స్. సో 20 మార్క్స్ ఇక్కడ ఉంది, 20 మార్క్స్ ఇక్కడ. అంటే ఓవరాల్గా మనం చూసినట్టే 40 మార్క్స్. ఒక 10 మార్క్స్ అనేది మనకి ఇంటర్నల్ మార్క్స్, అంటే మన కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు. ఓవరాల్గా మనకు మోడల్ మార్క్స్ ఏ విధంగా ఉంది? 50 మార్క్స్. అంటే 40 మార్క్స్ అనేది మన ఫైనల్ ఎగ్జామినేషన్లో వస్తుంది, 10 మార్క్స్ అనేది మనకు కాలేజ్లో కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఓవరాల్గా మీకు డివిజన్ ఆఫ్ మార్క్స్ అనేది ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. ఐ హోప్ దీస్ వీడియోస్ మే బి హెల్ప్ఫుల్. యూ మే గెట్ ద అవేర్నెస్, హౌ టు గెట్ ద స్కోర్, వాట్ ఆర్ ద సిలబస్ ఈస్ దేర్, హౌ కెన్ ఐ గో, సో హౌ కెన్ ఐ స్కోర్ మై మార్క్స్, వేర్ ఐ హ్యావ్ టు గో. అంటే ఎక్కడ చదివితే మనకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అని క్లియర్గా మీకు చెప్పాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ది తెలంగాణ. ఆల్ ది బెస్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. If I get time, definitely I will try to do the videos for you people. Okay, thank you. Bye bye. See you in next video.